మామూలుగా మనం మాట్లాడేటువంటి భాషల్లో అనేక పదాలకు అనేక అర్థాలు ఉంటాయి. పర్యాయ పదాలు వేరు, వ్యుత్పత్తి అర్థాలు వేరు, నానార్థాలు వేరు. అవిటికి తోడు అర్థ విపరిణామము లేదా అర్థ పరిణామము అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఏంది? అర్థ విపరిణామము లేదా అర్థ పరిణామం అంటే ఏంది అంటే అర్థంలో జరిగే మార్పు. ఒక పదానికి ఉన్నటువంటి అర్థంలో కాలక్రమంగా ఒక రకమైనటువంటి మార్పు వస్తే దాన్ని అర్థ విపరిణామము అంటారు. ఈ అర్థ విపరిణామం జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే సోదర భాషల యొక్క ప్రభావము. అర్థమైందా? ఓటు అంటే పరిగెత్తడం, ఓడు అంటే పరిగెత్తడం అనేటువంటి తమిళ కన్నడ పదాల్లో ఉన్నటువంటి విషయము. అదాన్ని తీసుకొని మన దాంట్లో ఓడిపోవడాన్ని లేదా పరాజయం పొందడాన్ని, ఓటమి పాలవడం అనేది అక్కడి నుంచి వచ్చింది, అంటే సోదర భాషలు. రెండోది సోదర భాషల యొక్క అర్థాన్ని గ్రహించడంలో లోపం ఉండడం. అర్థమైందా? పులిహోర, బిసి భేలా భాత్ ఇట్లాంటి పదాలు. తర్వాత పదాలను విడదీయడంలో వచ్చేటువంటి లొల్లి. రణ గుణ ధ్వని అంటారు. రణ గుణధ్వని అంటే మీకు ఈజీగా అర్థమయ్యేది. రణగుణధ్వనులు అనేసరికి యుద్ధంలో చేసేటువంటి వింటినారీ శబ్దాలే కాకుండా చేపల మార్కెట్లో ఉండే లొల్లి, బాజార్లో ఉండే లొల్లి, బస్టాండ్లో ఉండే హారన్ లొల్లిని, లగ్గంలో ఉండే ఆడళ్ళ ముచ్చట్లను అన్నిటిని కూడా మనం ఏమంటున్నాము? రణగుణధ్వనులు తీసుకుంటున్నాము. అంటే పదాల విడదీసి అర్థం చెప్పుకోవడంలో వచ్చేటువంటి తప్పిదము అది. తర్వాత కొన్ని పదాలకు అనుషంగిక అర్థాలు ఉంటాయి. తోడుగా, అనుషంగికం అంటే తోడు అర్థాలు, ఉప అర్థాలు. అర్థమైందా? ఇల్లు, కొంప. ఇల్లు అన్నా కొంప అన్న ఒకటే, కానీ కొంప అనగానే ప్రశాంతంగా లేని స్థితి అనేది ఒకటి గుర్తిస్తుంది. అర్థమైంది? అట్నే కూతురు, కొడుకు, అమ్మాయి, అబ్బాయి ఇవన్నీ బిడ్డ అనే మీనింగ్ ఉంది. అయినా బిడ్డ అనగానే అందరూ అనుషంగికంగా కూతురును తీసుకుంటారు అట్లా. తర్వాత నాగరికత కారణంగా కొన్ని మార్పులు జరుగుతాయి. నాగరికతలో వచ్చేటువంటి మార్పులు ఏమనుకున్నాము? శారీ, సాడీ, చీర, కోక, పాత కోయినా కొద్ది. అర్థమైందా? అట్లా మారడాన్ని నాగరికత. ఇంకొన్ని చారిత్రక కారణాలు ఉంటాయి. సమాజంలో ఎప్పుడో ఒక చారిత్రక సంఘటన జరిగి ఉంటుంది, దాన్ని బట్టి దాన్ని అన్నిటికీ భీష్మించుకోవడం, తర్వాత తుగ్లక్ ఇట్లాంటి పదాలు. ఇవి అర్ధ విపరిణామానికి కారణాలు. అయితే అర్ధ విపరిణామం ఎన్ని రకాలుగా జరుగుతుంది అది వేరే క్వశ్చన్.